అయితే ఏపీపై మోంతా తుఫాను విరుచుకుపడనుంది. తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ని శాఖల అధికారులతో సమావేశమై పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలన్నారు. ఇప్పటికే మంగిలనపూడి హంసల వీధి బీచ్లను అధికారులు మూసివేశారు. బీచ్లోకి పర్యాటకులు వెళ్లకుండా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. సైక్లోన్ మొంతా ఇప్పుడు ఆల్రెడీ మన వెస్ట్ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పాటు అవుతున్న విషయం అందరికీ తెలిసే ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా మనకు 28వ తేదీ ఇది తీరం దాటనుంది. దానివల్ల మనకు 27, 28, 29 3 రోజులు కూడా కృష్ణా జిల్లాలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుంది. ఇది సైక్లోన్ కనుక రెయిన్ఫాల్తో పాటు మనకు దాదాపు 90 to 110 km/h గాలులు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా అనిమల్ లాస్ కానీ జరగకుండా ఉండడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక్కసారి సైక్లోన్ తుఫాన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లైఫ్ని నార్మాల్సీకి తీసుకొని వచ్చేదానికి మనము చెట్లు పడిపోయి ఉంటే చెట్లు రోడ్ క్లియర్ చేసేదానికి, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినప్పుడు ఎలక్ట్రిసిటీని రీస్టోర్ చేసేదానికి అన్ని దానికి కూడా మనం ప్రిపరేషన్ చేస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మళ్ళీ 3 days కనుక ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంది కనుక అన్ని స్కూల్స్, కాలేజెస్, ఐటీఐస్, డిగ్రీ కాలేజెస్, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హాస్టల్స్లో ఉన్న పిల్లలను కూడా ఇంటికి పంపిస్తున్నాము. యాక్చువల్లీ వాళ్ళ సేఫ్